ఛానల్ రెప్యుటేషన్ కి సంబంధించినటువంటి అంశం మీరు మాట్లాడండి. ఇది మీరు మాట్లాడండి. తెలుగు మీడియాలో ఒక జాడ్యం వచ్చేసిన మీడియాకి మీరు ఎందుకు వస్తున్నారు? మీడియాకి మేము డిబేట్ దీని మీద పెడుతున్నాం అని తెలిసి మీరు దీని మీద ఎందుకు వస్తున్నారండి? సమాధానం చెప్పండి మీరు దయచేసి. వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను కాదు, మిమ్మల్ని అడిగిందని చెప్పండి ముందు. 2 నిమిషాలు మాట్లాడండి, తర్వాత మీరు మాట్లాడండి. 2 నిమిషాలు మాట్లాడండి, తర్వాత మీరు మాట్లాడండి. తప్పే ఉంటే నాకు చెప్పండి సార్, మీరు మాట్లాడండి, చెప్పండి, నాకు చెప్పండి. నేనంటే వినండి సార్, నేనంటే మేము ప్లే చేసింది గతంలో ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సాక్షాత్ ఇదే శర్మిల గారు బాలకృష్ణ గారు ఆఫీస్ నుంచి బాలకృష్ణ గారు ఇవి చేపించారని ఆవిడ చెప్పింది. మేమేమో మార్పులు చెప్పలా, ఆవిడగా చెప్పింది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు 2019-24 వరకు మీరు ఎందుకు కేసు పెట్టలా? మీరు ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ కార్యకర్తల మీద అప్పుడు పెట్టినట్టు పోస్టులు పెట్టాల మీద మీరు ఎందుకు, మీకు బాధ్యత లేదా? మీరు ఎందుకు కేసు పెట్టలా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. అంటే ఈ రోజున ఒకటండి, పవన్ గారు తమ్ముడే ప్యాకెటే తమ్ముడు ప్యాకెటే. ఆవిడ రాజకీయ వేరే పార్టీకి అధ్యక్షురాలు ఆవిడ. మా పార్టీ వాళ్ళకి వ్యక్తిగతంగా లోపల ఇంటర్నల్ గా గొడవలు ఉన్నాయి కాబట్టి ఏదో బయటకు వచ్చి మాట్లాడిస్తే రాష్ట్ర రాజకీయాలకి వ్యక్తిగత గొడవలకు ముడిపులేస్తారండి. నాకు అర్థం కావట్లా. ఆవిడ ఆ రోజు ఎందుకు ప్రశ్నించలా? ఆ రోజు ఎందుకు మీరు కేసులు పెట్టారు? 2019-24 వరకు. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే నీ వెనకత నుండి మాట్లాడుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు. నీ వెనకత నుండి మాట్లాడుతుంది ఎవరు? బీజేపీ పార్టీ వాళ్ళ? నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలువా? లేకపోతే టీడీపీ పార్టీ అధ్యక్షురాలువా? బీజేపీ పార్టీ అధ్యక్షురాలువా? నువ్వు నేరుగా ఈ రోజు నన్ను ఎవరిని ప్రశ్నించాలా? ఈ రోజులో సూపర్ 6 అమలు అవ్వట్లేదు, ఇదే నీ పరపల్ల చంద్రబాబు అని మీరు అధికార పక్షాన్ని విమర్శించాలా? ఎలక్షన్లు అయిపోయండి, ఓట్లు చదువుకోవడానికి కాదు ఇది, ఎలక్షన్ టైం కాదు ఇది. మీరు రాజకీయాలు చేయడానికి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగడానికి శర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవి తీసుకుంటే మేమేం చేయలేం. ఇంటర్నల్ గా రేపొద్దున బీజేపీని జనసేన పార్టీని వదిలేసి టీడీపీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాయేమో. రేపు 27 వస్తే 27, 29 వస్తే 29. అందుకే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తప్ప ఎందుకు పడతామన్నారు? అయ్యా మాకు టీడీపీతో మాకు నప్పదు, మేము టీడీపీకి సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అని మేమనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు రేపు 25 ఫిబ్రవరి మార్చి నెలలో లోకేష్ గారిని సీఎం చేయాలనుకుంటా ఉన్నాడు. అందుకే నేను 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే సీఎం ఉండాలి, ఇంకెవరైనా సీఎం అయితే మీకు మాకు పొత్తు ఉంటుందని ఆయన సాక్షాత్ అసెంబ్లీలోనే ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఇవంతా ఇంటర్నల్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో లోకేష్ సీఎం అయిపోతారని, ఎక్కడో లోకేష్ ఆ పట్టాభిషేకం చేస్తారని ఇంకో 10 సంవత్సరాలు మీరే ఉండాలి సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాట కూటమి పెద్దలు ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదామా? వారిని అడగండి ఒకసారి, అదే ప్రశ్న వారిని అడగండి. సుజాత గారు, ఏంటి ఇప్పుడు లోకేష్ గారిని సీఎం చేస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వరు కాబట్టే చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు? మాట్లాడిన తర్వాత వాళ్ళకి అవకాశం ఉండాలి, మాట్లాడతారు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. నాకు ఒక్క నిమిషం తర్వాత వాళ్ళు అడగండి సార్. ఒక్క నిమిషం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. లక్ష్మణరావు గారు, కృష్ణమూర్తి గారు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు చెప్పండి. షర్మిల గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు స్పష్టంగా, సోషల్ మీడియా సైతాన్లే చేశారు, ఇది ఆ రోజు చేసింది వీళ్ళు కాదు అని. బాలకృష్ణ గారు కూడా స్పందించారు, నేను చేయించాల్సిన అవసరం నాకు లేదు దీనికి సంబంధించి అని ఆయన కూడా స్పందించారు. ఆ రోజు దగ్గరుండి కేసులు పెట్టించింది ఎవరు? 2019 నుంచి 24 వరకు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? కేసులు పెట్టాల్సింది ఎవరు? కేసులు ఒకవేళ పెడతాము అంటే యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? వినండి, మీరు నేను చాలా తెలివిగా ప్రశ్న అడిగారని మీరు ఇక్కడ పప్పులో కాల్ వేసారు, మీకు అర్థం కావట్లేదు. 2019, 2024 వరకు మీరు కేసు పెడితే మీరు వెళ్ళి స్టేషన్ వెళ్ళి పలానా వ్యక్తి నన్ను మీ పార్టీ వాళ్ళు చేశారని మీరు పెడితే ఎన్ని కేసులు తీసుకోరు? ఈ రోజు మీరు అలాగే కదా కేసులు పెడితేనే కదా కేసులు కడతా ఉన్నారు. ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోషణ కృష్ణకుమార్ల మీద, ఆర్జీఓ మీద, సమ్ ఎక్స్వైజెడ్ ఎవరి మీద వాళ్ళ మీద కేసులు పెడితేనే కదా మీరు కేసులు తీసుకున్నారు. లేదంటే మీ గవర్నమెంట్ డైరెక్ట్ కేసులు పెడుతుందా? లేదు కదా. మీకు ఉంది కదా, మీరు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఎందుకు పెట్టలేకపోయారు? మీరే కదా మాట్లాడింది టీవీ ఛానల్లో. ఇదే బాలకృష్ణ గారు చేశారు ఆఫీస్ నుంచి అని. ఈ రోజున ఎలా మార్చారు మీరు? మీ స్టేట్మెంట్ 2 రకాలుగా ఎలా మారుస్తారు? ఆ రోజు మాట్లాడింది కరెక్టా, ఈ రోజు మీరు మాట్లాడింది కరెక్టా? ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజున మరి ఇదే ప్రశ్న మీరు ఎన్ని రకాలుగా స్టేట్మెంట్లు ఇవ్వండి, ఉండండి.